వెల్కమ్ టు పెన్ పాయింట్. మనం చూస్తున్నాము సిఆర్డీఏ కొత్త భవన నిర్మాణం పూర్తయింది. అది ఇవాళ ప్రారంభోత్సవం జరుపుకున్న నేపథ్యంలో అమరావతి 2.0 ఎంత స్పీడ్గా వెళ్తోంది అన్న ప్రశ్నకు సంబంధించిన సమాధానం వెతకాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే 50 నుంచి 65 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటికీ కూడా కొద్దిమంది రైతులు తమకు సంబంధించిన బాధలని, వాళ్ళకి సంబంధించిన కష్టాలని చెప్పుకునే ప్రయత్నం జరుగుతోంది అన్న ఒక మాట వినిపిస్తున్న నేపథ్యంలో సిఆర్డీఏ భవనం, కొత్త భవనము ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం దిశగా ముందుకు వెళ్తుందా అన్న ఒక ప్రశ్న అయితే మనం ఇక్కడ అడగాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు వైఎస్ఆర్సీపీ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కూడా వాటిని కొనసాగించే ప్రయత్నం చేస్తుంటే, అందులోనూ ముఖ్యంగా అమరావతిని పూర్తి చేయాలంటే లక్షల కోట్లు అవసరం ఉన్నాయి, అంత బడ్జెట్ పెట్టే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదు, కాబట్టి అటువైపుగా ఆలోచన చేయాలి అని ఇప్పటికీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొద్దిమంది నాయకులు మాట్లాడుతున్నారు. అదే సందర్భంలో సీఎం కానివ్వండి, లేకపోతే ఆ మంత్రివర్గానికి సంబంధించిన ఎవరైనా నాయకులు విశాఖకు వెళ్ళి విశాఖలో రాజధాని తరహాకు సంబంధించిన అభివృద్ధి గురించి ఎప్పుడు డిస్కస్ చేసినా సరే దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆపాదిస్తూ, అదేవిధంగా వాళ్ళు కూడా ఇప్పటికీ వైజాగ్ అన్నదే రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతిలో జరిగే అభివృద్ధి కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నగరాల్లో జరగాల్సిన అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయంతో ముందుకు వెళ్తుంటే అందులో తమకు అనుకూలమైన విషయాలన్నింటినీ వైసీపీ ఆపాదించుకుంటోంది అన్న ఒక విమర్శ వినిపిస్తున్న నేపథ్యంలో దాని మీద కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో ఇప్పటికీ కొద్దిమంది రైతులైతే తమ అసంతృప్తిని వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న జరిగిన వాళ్ళ సమావేశంలో విడుదలైన లేఖ కూడా మనకు చూస్తే ప్రభుత్వం భావిస్తోంది ఒకటి, కింద అధికారులు వ్యవహరిస్తున్న తీరు మరొకటి అని చెప్పి వాళ్ళ మాట అయితే మనకు కనిపిస్తోంది. అమరావతి 2.0ని మనం గమనిస్తే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 24 మధ్యలో అమరావతి అభివృద్ధి వైపుగా ఆలోచన చేయని అప్పటి ప్రభుత్వము, కొత్తగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరుగులు పెట్టిస్తున్న అభివృద్ధికి సంబంధించిన డిస్కషన్ కూడా చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో దానిపైన మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అమరావతి 2.0కి సంబంధించి అసలు ఏం జరుగుతోంది, భూములు ఎవరైతే ఇచ్చారు, ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా జరగని ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా అమరావతి రాజధాని నిర్మాణం ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్న రైతులు ఇప్పుడు సిఆర్డీఏ కొత్త భవన నిర్మాణం తర్వాత రానున్న మార్పులు దాని గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. బాలకోటయ్య గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు, ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాలకోటయ్య గారు నమస్తే. నమస్తే సార్. మనం చూస్తున్నామంటే ఇప్పుడు అమరావతికి సంబంధించి అమరావతి రైతులు ఎవరైతే ఉన్నారో వేలాది ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం అడిగినదే తడువుగా ఇవ్వడము, రాష్ట్ర రాజధాని కట్టుబడి ఉండాలన్న ఒక ఆలోచనలు ఇవ్వడము. సరే 19 నుంచి 24 మధ్యలో అక్కడ కుంటుపడిన నేపథ్యంలో 24లో మరొకసారి పరుగులు పెడుతున్న ఈ అభివృద్ధి సరిపోతుందా? రైతులు కోరుకుంటోంది ఇప్పుడు జరుగుతున్న విధానం ఇవన్నీ సరిపోలుతున్నాయా? సార్ నమస్తే. ఎస్, మీకు బీఆర్కే న్యూస్ కూడా నమస్కారాలు. బాలకోటయ్య గారు, ముఖ్యమైన మాటలు ముఖ్యమైన సందర్భంలో అడుగుతున్నారు కాబట్టి మీ ఛానల్ ద్వారా కూడా రాష్ట్ర ప్రజలకి, అమరావతి అంటే అవగాహన లేని వైసీపీ నాయకులకి లేదా పాలెగాళ్ళకి అమరావతి మీద విషయం గక్కే తొడేల మంద కూడా మాట చెప్పాలండి. ఒకటి ఏంటంటే, ఈ రోజున ప్రజా రాజధాని అమరావతిలో సిఆర్డీఏ అంటే పరిపాలనా కేంద్రం ఆవిష్కృతమైన సందర్భంగా రాష్ట్ర ప్రజలకి, బీఆర్కే న్యూస్ వీక్షలకు కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఎస్ సార్, మీరు ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్రానికి రాజధాని అమరావతి ఒక గుండెకాయ, అమరావతికి సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం, పరిపాలనా కార్యాలయం మరో గుండెకాయ. అంటే విభజింపబడ్డ తర్వాత ఆంధ్రప్రదేశ్కు 11 సంవత్సరాల తర్వాత ఒక పరిపాలనా కేంద్రం వచ్చింది. ప్రజా రాజధాని అమరావతి 2015లో మొదలైన, రైతులు 34,000 ఎకరాలు ఇచ్చినా, అసెంబ్లీ వచ్చినా, సచివాలయం వచ్చినా, హైకోర్టు వచ్చినా, లేదా జడ్జిల భవంతుల నిర్మాణం అయినా, ఉద్యోగుల భవంతుల నిర్మాణం అయినా పరిపాలనా కేంద్రం మాత్రం నిర్మితం కాలేదు. అవును, ఆ పరిపాలనా కేంద్రం ఇప్పుడు వచ్చింది. దీనికి కారణం ఏంటి అంటే, ఖచ్చితంగా గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమరావతి మీద కక్ష కట్టడము, దానికి పరిపాలనా కేంద్రం కూడా లేకుండా తాడేపల్లినే పరిపాలనా కేంద్రం చేసుకోవటం. మీకు ఒక మాట చెప్పాలి ఈ సందర్భంగా. ఈ హెచ్ఓడి భవనం సమగ్ర స్వరూపం మొత్తం విస్తీర్ణం 4 అంటే 4 ఎకరాల 32 సెంట్లు, నిర్మాణం 3,07,326 చదరపు అడుగులు,
G7 అంతస్తులు, గ్రీన్ జోన్ 88.88 ఎకరాలు, పార్కింగ్ ప్రాంతం 1.36 ఎకరాలు, ఓపెన్ స్పేస్ 96 సెంట్లు, 8 మంది సామర్థ్యంతో 7 లిఫ్టులు, 4 వీలర్స్ 170 వీలర్స్ యొక్క పార్కింగు, 4 ఇతర భవనాల అంతస్తులు. ఒక అద్భుతమైన కళాఖండం అండి. మీరు సిఆర్డిఏ భవనం ఏతో మొదలవుతుంది, కార్యాలయంలో కోరిక ఎంటర్ అవ్వగానే, అడుగు పెట్టగానే బుద్ధుని బొమ్మ మీకు కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇదండి ఆ రూపం. కాబట్టి మీరు ఒక మాట అన్నారు, రైతులు కొన్ని సమస్యల మీద ఇప్పటికీ కూడా ప్రభుత్వం దగ్గర అడుగుతున్నారు, వాళ్ళ సమస్యల పరిష్కారం కావటం లేదంట కదా అని. ఆ మాటకి నిజమే, రైతులకి ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏ సమస్యలు ఉన్నాయి? వాళ్ళకి దాదాపు 64,000 రెసిడెన్షియల్ ప్లాట్లు, కమర్షియల్ ప్లాట్లు ఇవ్వాలి. దాదాపు 50,000 పైచిలుకుగా ఇచ్చారు. 3,000 4,000 ప్లాట్లు ఇతరితర టెక్నికల్ కారణాలు, కోర్టు వాయిదాలు, అంటే రాజధానికి భూమి ఇవ్వని స్థలాలలో అప్పటి అధికారులు ఇవ్వటం వలన కొన్ని జటిలమైన సమస్యలు ఉన్నమాట యథార్థమే. ఆ సమస్యల పరిపాలనకు కూడా ఇప్పుడు ఈ పరిపాలనా కేంద్రం ఒక మార్గం చూపిస్తుంది. ఎందుకంటే మంత్రి నారాయణ గారు అక్కడే ఉంటారు, సిఆర్డి అధికారి అక్కడే ఉంటాడు, ఇంకా కొన్ని శాఖలు ఉంటాయి, కొంతమంది మంత్రిత్వ శాఖలు ఉంటాయి. ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటనే ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ గా నేను చెప్తున్నాను. ఏ ఒక్క రైతుకి అన్యాయం జరగటానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సిద్ధంగా లేరు. ఇక్కడ సమస్య ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పడ్డ శ్రమను కూడా ఈ రోజు గుర్తు చేశారు ఆయన. అవునంటే నేను ఇక్కడ సమస్య అదే, ప్రభుత్వం ఏమో చిత్తశుద్ధిగా పనిచేస్తోంది, చెప్పిన మాటను అక్కడ తూచా తప్పకుండా పాటించేందుకు ప్రయత్నం చేస్తోంది. కానీ ఇప్పుడు వీళ్ళు అంటే అమరావతి రైతులు చేసిన ఆరోపణలు కూడా ప్రభుత్వం మీద చేయట్లేదు, కింద స్థాయి అధికారులు, ఉద్యోగులు, లేదా అక్కడ ఉన్న కొద్దిమంది ఏమంటారు అధికారులు అనలేండి, అధికారులు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల, లేకపోతే వాళ్ళ లెక్కలేనితనం వల్ల రైతులను నిజంగానే అంటే వాళ్ళు ఇచ్చిన నిస్వార్థంగా ఇచ్చిన భూములకు సంబంధించి వాళ్ళకి ఇస్తోంది కేవలము ఏమంటారు గౌరవమే తప్ప అది ఏమంటారు ప్రతిఫలం కాదు అన్న విషయాన్ని అర్థం చేసుకోలేం కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల జరుగుతుంది అనేది వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో సిఆర్డిఏ భవనము మీరు అన్నట్టుగా అందరూ ఒక ప్లేస్లో ఉండడం వల్ల ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుందంటారా? తప్పనిసరిగా ఇటన్నింటిని పరిష్కారం చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉందండి, మాలాంటి వాళ్ళ మీద కూడా ఉంది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత. కావుతో మాట చెప్పాల్సింది ఏంటంటే, చాలా చిన్న చిన్న సమస్యలు ఉండే సార్, ఇవేమి పరిష్కరించలేని సమస్యలు కావు. గత 5 ఏళ్ళ ప్రభుత్వం లాగా రైతులకు కౌలుని ఎగ్గొట్టే కార్యక్రమాలు ఏం కావు. కొంతమంది అసైన్మెంట్ రైతులు ఉన్నారు. ఆ రోజున సిఆర్డిఏ మీద కానీ లేదా అసైన్మెంట్ రైతుల మీద గత ప్రభుత్వం చాలా కేసులు పెట్టింది. కొన్ని టెక్నికల్ పాయింట్లు ఉన్నాయి. అలాంటి అంశాలు లేదా ప్లాట్ ఇవ్వటానికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలే తప్ప రైతు కడుపు కొట్టో, రైతు నోరు కొట్టో, భూమి ఇచ్చిన రైతుకి అన్యాయం చేసే స్థితిలో ప్రభుత్వం లేదు. అక్కడ రైతులు కూడా ఆ భావనలో లేరు. ఎందుకంటే కొంతమంది రైతుల సమస్యలు ఉన్నమాట యథార్థం. ఆ రైతులు మాత్రం సిఆర్డిఏ అధికారులకు చెబుతున్నారు, తెలియజేస్తున్నారు. అది పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది. ఒక్క మాట మాత్రం నిజం సార్, అంటే ప్రజా రాజధాని అమరావతిని అభివృద్ధి చేయటం అనేది ఒక అంశం అయితే, రెండో అంశం భూములు ఇచ్చిన రైతులకు సంబంధించిన ఇచ్చిన హామీలని, అంటే సిఆర్డిఏ పరిధిలో ఇచ్చిన హామీలని చట్ట ప్రకారంగా వర్తింపజేయటం, అమలు జరగటం అనేది రెండో అంశం. మొదటి అంశము జరుగుతుంది, రెండో అంశము జరుగుతుంది. అంతే తప్ప రైతుల సమస్యలను గాలి కొదిలేసి కేవలం అభివృద్ధి చూడటానికి ముఖ్యమంత్రి గారు ఏం సిద్ధంగా లేరు. తప్పనిసరిగా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి నేను ఒక మాట చెప్తున్నా మీ ద్వారా, వైసీపీ నాయకులు రోజా గారు కానీ, మాజీ మంత్రి జోగి రమేష్ కానీ, బొత్స సత్యనారాయణ గారు లాంటి నాయకులు అమరావతి సిఆర్డిఏ కార్యాలయం కూడా గ్రాఫిక్స్ అనుకోని పొరపాటున వెళ్ళిపోయి పైకెక్కి దూకితే కాళ్ళు చేతులు రెండు ఇరుగుతాయి. వాళ్ళని బావద్దని చెప్తున్నా, అది గ్రాఫిక్స్ కాదని చెప్తున్నా. పొరపాటున అది గ్రాఫిక్స్ అని ప్రజలకు చెప్దామని చకా పైకెక్కి లిఫ్ట్ లో ఎగురు దూకారనుకోండి, 2029కి చిత్రపటాల మీద బొమ్మలే కనిపిస్తాయి. కానీ ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పండి, ఇప్పుడు దీని మీద కూడా రాళ్ళేస్తారు. కొద్దిమంది ఒక రకమైన విమర్శ చేస్తున్నారు, కార్యాలయాన్ని కూడా గ్రాఫిక్స్ అనగలిగే సమర్థులు వాళ్ళు. ఒక పాయింట్ చెప్పండి, ఇప్పుడు 34,000 ఎకరాలకు పైగా అదే అసెంబ్లీలో ఉంటూ, అదే హైకోర్టును చేస్తూ, అదే శాసన మండలి ఉంటూ దాన్ని గ్రాఫిక్స్ అన్న మహానుభావులు వీళ్ళకి కొత్త పేర్లు పెట్టినా కూడా చాలా
అది సాహసోపేతం అవుతుంది. అసలు జే బ్రాండ్ మీడియాలో సిఆర్డీఏ కార్యాలయం వార్తలు ఇవ్వండి, ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేసిన వార్త లేదు. దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నాం మేము. ఏ మనస్సాక్షితో రాస్తున్నారు కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒక్క మాట నిజం సార్, మీ ఛానల్ ద్వారా ఒక మంచి సందేశాత్మకంగా మాట కోసం నన్ను పిలిచారు. ఈ రోజున ప్రజా రాజధాని అమరావతికి పరిపాలనా కేంద్రం వచ్చింది. అద్భుతంగా హంగులతో ఒక కూర్చోటానికి ఒక స్థలం వచ్చిందండి. అవును అవును, గుమ్మి కొట్టడానికి స్థలం వచ్చింది. రైతులు వెళ్ళటానికి ఒక స్థలం వచ్చింది. తప్పనిసరిగా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇది శ్రీకారమేనండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ప్రజా రాజధాని అమరావతిలో పనులకు శ్రీకారం. ఇందాక మీరు చెప్పినట్టుగా 30,000 కోట్లైనా 40,000 కోట్లైనా తప్పనిసరిగా అభివృద్ధి జరుగు తీరుతుంది. రెండో మాట కూడా చెప్తాను సార్, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నుంచి అమరావతికి రూపాయి కేటాయించడం లేదు ప్రభుత్వం. రూపాయి బిళ్ళ రాష్ట్రానికి సంబంధించిన నిధులతో కట్టడం లేదన్న సంగతి రాష్ట్ర ప్రజలు గమనించాలి. ప్రభుత్వం అక్కడ రైతులు ఇచ్చిన భూములను పారిశ్రామికవేత్తలకు ఇచ్చో సంస్థలకు ఇచ్చో వివిధ ప్రణాళికలతో అభివృద్ధి చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకుంటుంది తప్ప ఈ రాష్ట్రంలో కట్టిన రూపాయి ఖర్చు పెట్టడం లేదు. ఇవాళ చక్కని మాట చెప్తాను సార్ మీకు. హైదరాబాద్ లో గచ్చిబౌలిలో హైటెక్ సిటీలో ఆనాడు ప్రభుత్వ భూముల్ని పారిశ్రామికవేత్తలకు ఇచ్చింది. కానీ అమరావతిలో రైతులు ప్రభుత్వానికి భూములు ఇచ్చారు. అవును, వాళ్ళ త్యాగానికి సంబంధించి మనం డిస్కస్ చేసి రాజధాని మేలు జరుగుతుందండి. విషయం కక్కాలని చూసినా దాని మీద ఉమ్మేయాలని చూసినా కాలిపోతారు తప్ప వేరే మార్గం లేదు. ఏదైనా ఇంకొక పాయింట్ చెప్పండి మీరు. పరిణామం ఇప్పటికే భూములు ఇచ్చిన రైతులకు సంబంధించి, ఎందుకంటే ఇప్పుడు ఆ పరిపాలనా కేంద్రంతో అన్ని సమస్యలకి సత్వర పరిష్కారం లభిస్తుందనే కూడా రైతులు కూడా ఆశిస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది ఏం లేదండి. అసలు రైతు దగ్గరకు వచ్చేసరికి రైతుకి అన్యాయం జరిగే స్థితిలో ప్రభుత్వం లేదు, రైతులు లేరు. రైతుల మధ్య ప్రభుత్వం మధ్య సయోజ్యత ఉంది సార్. ఉచితంగా పొలాలు ఇచ్చిన వాళ్ళు సార్. అవును, అయితే బాలకోట గారు ఇక్కడ అదే పాయింట్. బాలకోట గారు మర్చిపోతాము, అన్నం పెట్టిన చేతిని ఎందుకు మర్చిపోతాము, రైతుల్ని ఈ ప్రభుత్వం ఎందుకు మర్చిపోతుంది అనేది మీ ద్వారా కూడా, మీ ఛానల్ ద్వారా కూడా రాష్ట్ర ప్రజలకు తెలియపరుస్తున్నారు. బాలకోట గారు, అయితే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఏదైతే అలా రైతులు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన ప్లాట్లు అవన్నీ సరే కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ అని పక్కన పెడితే వాళ్ళ పూర్తి స్థాయిలో న్యాయం జరగకుండానే కొత్తగా మరొకసారి భూసేకరణకు సిద్ధమవుతోంది. దానికి సంబంధించి కొన్ని విమర్శలు వెలువడుతున్నాయి. దానికి ఏం సమాధానం చెప్తారు? ఉన్న వాటిని ఇంకా పూర్తి స్థాయిలో డెవలప్ అవ్వకుండానే కొత్త ఇది అవసరమా, అంటే మళ్ళీ భూసేకరణ అవసరమా అన్నది కొంతమంది ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? బాలకోట గారు సార్, వినిపిస్తుందా నా వాయిస్? బాలకోట గారు, హలో. బాలకోట గారు, వినిపిస్తుందా నా వాయిస్? సార్ చెప్పండి. ఎస్. అయితే గతంలో భూములు ఇచ్చిన రైతులకు సంబంధించి ఇంకా కొన్ని సమస్యలు అపరిష్కృతంగా ఉండంగానే కొత్తగా మళ్ళీ భూసేకరణ ప్రారంభిస్తున్నారు. ఇది ఎంత మాత్రం సమంజసమని చెప్పి కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. దానికి ఏం చెప్తారు సమాధానం మీరు? సార్ నేను చెప్తున్నాను సార్, మీ వాయిస్ లోలో ఉంది. ఓకే, నాకు కొద్దిగా స్పష్టత లేదు వాయిస్లో. మీరే ఒకసారి ఆలోచించండి సార్. గత 5 ఏళ్ళ అమరావతి ఏంటి, ఏడాదిన్నర అమరావతి ఏంటి? మీరు ఒక పట్టికేసుకొని మీరు చూడండి. నాడు ప్రజావేదిక కూల్చివేత ఎలా ఉంది, ఈ రోజున సిఆర్డీఏ నిర్మాణం ఎలా ఉంది. నాడు అమరావతిలో రహదారులను ఏం చేశారు, ఈ రోజున రహదారుల నిర్మాణం ఎలా జరుగుతుంది. ఆ రోజున 5 ఏళ్ళు రైతులు ఎలా అడిశారు, ఎలా సొలిశారు, ఎలా పండగలు లేకుండా పబ్బాలు లేకుండా పాదయాత్రలు చేసి ఎలా కుమిలి ఏడ్చారనేది మీకు అర్థమవుతుంది. ఈ రోజున రైతులు ఎలా ఆనందంగా ఉండాలనేది అర్థమవుతుంది. ఈ రోజున పరిపాలనా కేంద్రంగా రాజధాని అమరావతి వివాదరహితంగా ప్రజలందరికీ అందుబాటులో జరుగుతుంది. దీంతో పాటు అటు విశాఖపట్నం కానీ, ఉత్తరాంధ్ర కానీ, రాయలసీమ కానీ శరవేగంగా పనులు జరుగుతున్నాయి. పారిశ్రామికవేత్తలు 3 ప్రాంతాల్లో కేటాయిస్తున్నారు, 3 ప్రాంతాల్లో పనులు జరుగుతుంది. అంటే అభివృద్ధిని వికేంద్రీకరించాలనేది ప్రభుత్వ ఆలోచన. పరిపాలన వికేంద్రీకరణ కాదు కావాల్సింది, అభివృద్ధి వికేంద్రీకరణ. ఆ అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారానే ప్రభుత్వం 3 ప్రాంతాలకి తలమానికంగా ముందుకు పోతుంది. కానీ ఇప్పుడు అయితే నిన్న లోకేష్ గారు చేసిన ఒక వ్యాఖ్య, అంటే ఇప్పుడు ఇవాళ వైసీపీ దాన్ని సోషల్ మీడియాలో ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఏంటంటే హైదరాబాద్ లాంటి ప్రాంతము అభివృద్ధి చెందడానికి 30 ఏళ్ళు పట్టింది, అదే వైజాగ్ అయితే 10 ఏళ్లలో అయిపోయేది అని. అలాంటిది అమరావతికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది కదా, ఎందుకు అమరావతి మీద అంత ప్రేమ చూపిస్తున్నారు అన్నది ఒక ప్రశ్న వైసీపీ నుంచి కానివ్వండి, లేకపోతే కొంతమంది విశ్లేషకులు కానీ ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. వైజాగ్ రాజధాని అన్నదాన్ని
ఇండైరెక్ట్గానో లేకపోతే అప్రస్తుతంగానో టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు, దాన్ని రాజధాని అనే విషయాన్ని ఒప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్నది ఒక మాట వినిపిస్తుంది. దాన్ని ఎలా చూడాలంటారు? బాల్కొడే గారు మీ వాయిస్ లోలో వస్తుందండి. ఓకే సార్ మీ వాయిస్ లోలో వస్తుంది. రైట్. అయితే ఇప్పుడు అంటే నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఒకసారి ఆడియో ఒకసారి చెక్ చేసుకోండి, ఒక్కసారి వాల్యూమ్ పెంచుకునే ప్రయత్నం చేయండి నా ఆడియో మేబీ. ఓకే సార్, అయితే నేను బ్రీఫ్గా మళ్ళీ ఒకసారి అడుగుతాను క్వశ్చన్. నిన్న లోకేష్ వైజాగ్ వెళ్ళి మాట్లాడినప్పుడు హైదరాబాద్ లాంటి నగరము అభివృద్ధి చెందడానికి 30 ఏళ్ళు పడితే వైజాగ్ అయితే 10 ఏళ్లలో అభివృద్ధి చెందేది అన్నది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అలాంటప్పుడు కంపారిజను అమరావతి వర్సెస్ హైదరాబాదు వర్సెస్ వైజాగ్ అనే విధంగా ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా ఒక డిస్కషన్ని ప్రారంభిస్తుంది. కొంతమంది విశ్లేషకులు కూడా దాని మీద మాట్లాడుతున్నారు. దాన్ని ఏమంటారు మీరు? నేను మళ్ళీ మీ ఛానల్ ద్వారా ఒక మాట చెప్తున్నాను సార్, మీ ఛానల్ ద్వారా మాట చెప్తున్నాను. అభివృద్ధి 3 ప్రాంతాలకు అందుతుంది, పరిపాలనా కేంద్రం అమరావతి నుంచి జరుగుతుంది. ఇది పదే పదే రాష్ట్ర ప్రభుత్వం చెప్పే మాట, ప్రజలు చెప్పే మాట, ఎక్కడైనా ఉండవు ఇదే. నేను ఒక మాట చెప్తాను సార్, మనిషికి 3 తలకాయలు ఉండవండి. ఒక తలకాయ ఉంటుంది, ఒక మెడకాయ ఉంటుంది, ఆ మెడ మీద తల ఉంటుంది. ఏ రాష్ట్రానికైనా పరిపాలనా కేంద్రం ఒకటే ఉంటుంది, అభివృద్ధి శాఖోపశాఖలుగా ఉంటుంది. దీనిని జగన్మోహన్ రెడ్డి గారు వక్రీకరించారండి. పరిపాలనను వికేంద్రీకరిస్తామనని ఆయన అభివృద్ధిని చూసుకున్నారు తప్ప రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధిని చూడలేదు, రాష్ట్రానికి సంబంధించిన పరిపాలన చూడలేదు. కాబట్టి అలాంటి ఇబ్బందికరమైన వాతావరణంలోనే అమరావతి వివాదాస్పదమైందండి. నిజంగా గనక 5 ఏళ్ళు గనక అలాంటి విపత్కర పరిస్థితులు అమరావతికి అశుభాలు గనక కలగకపోతే ఈ రోజున అమరావతి మీరు నేను కూడా దేదీప్యమానంగా శిరస ఉంచి నమస్కరించే స్థాయికి వచ్చేదండి. కానీ అయినా కూడా అలాంటి బాధల్ని అలాంటి ఇబ్బందులని అధిగమించి రాష్ట్ర ప్రభుత్వం అమరావతి అభివృద్ధికి అంటే రాజధాని అభివృద్ధికి కృషి చేస్తుంది. ఓకే, సో ఫైనల్గా చెప్పండి, చాలామందికి చాలా రకాల సమస్యలు ఉన్నాయి, అవన్నిటినీ తీర్చే ప్రయత్నంలో భాగంగా మొదటి అడుగు సిఆర్డీఏ భవనంగా మనం ఒకవేళ భావిస్తే ఫ్యూచర్లో ఏమేమి రాబోతున్నాయి, ఏం జరగబోతుంది, అమరావతి ఎలా ఉండబోతుంది? బాల్కొడే గారు. సార్ మీ వాయిస్ టెక్నికల్గా నాకు ఇబ్బంది అవుతుంది. రైట్, సో అది టెక్నికల్గా ఇబ్బంది ఉంది. సో నేను మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాను. ఓవరాల్గా చూస్తే మాత్రం అమరావతి అన్నది ఇవాళ మనతో బాలకోడే గారు మాట్లాడినప్పుడు కానివ్వండి, మిగిలిన సందర్భాలు కానీ తెలుస్తుంది ఏంటి అంటే అమరావతి అనేది ఒక ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దాలన్నది కూటమి మొదటి నుంచి చెప్తున్నట్టుగా దానికి అనుగుణంగానే ముందుకు వెళ్తుంది. ఇక సిఆర్డీఏకి సంబంధించి ఆ భవనానికి సంబంధించి డిస్కషన్ చేసినప్పుడు కూడా 4.32 ఎకరాల్లో అత్యంత దేదీప్యమానంగా ఆ బిల్డింగ్ని అయితే పూర్తి చేశారు. ఆ బిల్డింగ్ని పూర్తి చేసే క్రమంలో కూడా ఆ బిల్డింగ్కి సంబంధించి ముఖ్యంగా అమరావతికి సంబంధించి డిస్కస్ చేసే నేపథ్యంలో మంత్రి స్థాయి దగ్గర నుంచి చిన్నపాటి ఉద్యోగి స్థాయి వరకు అందరూ ఒకే ప్రాంతంలో ఉండేలా దాన్ని డిజైన్ చేశారు. వచ్చే రైతులు కానివ్వండి, రాబోతున్న ఎవరైతే ప్రతిపాదనలతో వచ్చే ఇండస్ట్రియలిస్టులు కానివ్వండి, లేకపోతే మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే ఒకే ప్రాంతంలో కూర్చొని డిస్కస్ చేసుకొని అక్కడికక్కడ నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం కలిగేలాగా ఆ బిల్డింగ్ నిర్మాణాన్ని అయితే పూర్తి చేశారు. అక్కడ ఫ్యూచర్లో తీసుకునే ప్రతి డెసిషన్ కూడా అమరావతి రాజధానికి సంబంధించి అది ఎంత ఫాస్ట్గా తీసుకోవచ్చు, ఎంత ఫాస్ట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేందుకు అవకాశం కలిగించేలాగా ఆ బిల్డింగ్ అయితే పూర్తి చేస్తారు. అదే సందర్భంలో నిన్న రైతులు పెట్టుకున్న ఆ ప్రోగ్రాం కానివ్వండి, వాళ్ళ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, తీర్మానాలకు సంబంధించి డిస్కస్ చేసినా సరే వాటన్నిటికీ పరిష్కారం దొరకాలి అంటే సిఆర్డీఏ భవనం పూర్తి అయితే దానికి సంబంధించి కొన్ని సమస్యలు పూర్తయ్యే అవకాశం ఉంది, అవన్నీ పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అన్నది ఇప్పటికే బాలకోడే గారు చెప్తున్న నేపథ్యంలో సిఆర్డీఏ భవన నిర్మాణం ఏదైతే ఉందో అది అమరావతి రాష్ట్రానికి రాజధాని అంటే గుండెకాయ లాంటిదైతే అమరావతికి సిఆర్డీఏ బిల్డింగ్ అలా ఉండబోతోంది. అందుకే ముందు ఏ అనే అక్షరంతో అమరావతి అనే అర్థం వచ్చేలాగా ఏ అనే అక్షరంతో ఆ బిల్డింగు డిజైన్ని పూర్తి చేయడము, అంతేకాకుండా లోపల డైవర్సిఫికేషన్ కోసం అన్ని రకాల ఫెసిలిటీస్ని ఇవ్వడం అన్నదాన్ని ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు.
సో ఖచ్చితంగా నమ్ముదాము అమరావతికి సంబంధించి ఇప్పటికే ప్రారంభమైన పనులు మరింత వేగవంతంగా కంప్లీట్ అవ్వాలి. మొదటగా నిర్దేశించున్నట్టుగా మొదటి 3 సంవత్సరాల్లో దాదాపుగా 50 నుంచి 65 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ అభివృద్ధి పనులు పూర్తి చేయాలి. మరొకసారి ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు అధికారంలోకి వచ్చినా సరే అమరావతిని టచ్ చేసే అవకాశం లేనంత స్థాయిలో అక్కడ అభివృద్ధి జరగాలని కోరుకుందాం. ఇది వాళ్ళ పెన్ పాయింట్. నెక్స్ట్ పెన్ పాయింట్ మళ్ళీ కలుద్దాం. స్టేట్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.